ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, సమాజమా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. బాగున్నారా? మరి చక్కగా బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు, బేతేల్ నిస్సి మినిస్ట్రీస్ వాడరేవు అనే మా యూట్యూబ్ ఛానల్స్ని మీరు ఫాలో అవుతున్నందుకు, వీక్షిస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది. ఈ శ్రేష్టమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తెరవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమును నిలిచి, యేసు ప్రభువా, మమ్మును కరుణించమని కేకలు వేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు కరుణ కలిగిన దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కనికరం గల దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు జాలి గల దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ప్రేమ గల దేవుడు. ప్రియమైన నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మేము మీకు చెప్తున్నటువంటి ఓ ముఖ్యమైనటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు వారు కనికరం, కరుణ, ప్రేమ, దయ, జాలి గలవారు. మరి ఆయన దగ్గరికి ఎవరైతే వస్తారో, ఆయనని ఎవరైతే ఏదైనా అడుగుతారో వారికి కావాల్సింది దేవుడు దయచేస్తాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, వారికి కావాల్సింది దేవుడు ఇస్తాడు. ఈ రోజున ఈ సమయంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ ప్రాంగణంలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలీదు. మీకు కావాల్సింది మీకు ఇచ్చే దేవుడు ఒకరు ఉన్నారు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరి పాదాల మీద పడినా, ఎక్కడికి వెళ్ళి మీరు మొక్కుకున్నా మీకు కావాల్సింది దొరకకపోవచ్చు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు నన్ను కరుణించవా, నాకు కావాల్సింది నాకు ఇవ్వవా, నాకు ఇది అవసరమయ్యా అన్ను అడిగితే ఆయన నీ మీద జాలి కలిగి, ఆయన నీ పట్ల దయ చూపించి, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు కాబట్టి నీకు దయచేస్తాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ సమయంలో ఓ శ్రేష్టమైన మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయల మధ్య ఆయన వెళ్ళుచున్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమును నిలిచి. నా ప్రియ దేవుని జనాంగమా, 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి నిలబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయల మధ్య ఆయన వెళ్తున్నాడు. ఈ సమరయ గలిలయల మధ్య ఆయన వెళ్తుండగా ఆయన వెళ్ళే మార్గంలో ఆయనకు ఎదురుగా 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వెళ్తున్న దారిలో ఒకసారి ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు. ఆ చనిపోయిన బిడ్డని పాడి మీద తీసుకుని వెళ్తూ ఉన్నారు. జీవం కలిగిన దేవుడు వెళ్తూ ఉండగా ఆయనకు ఎదురుగా మరణం ఉండగా, ఆ మరణంగా ఉన్నటువంటి ఆ బిడ్డను ప్రభువైన యేసుక్రీస్తు వారు ముట్టి తట్టి పైకి లేపుతాడు. నా ప్రియ దేవుని జనాంగమా, జీవం కలిగిన దేవుడు వెళ్తూ ఉండగా ఆయనకు ఎదురుగా మరణకరమైనవి ఏదున్నా, ఆయనకు ఎదురుగా రోగ సంబంధమైనది ఏదున్నా, ఆయనకు ఎదురుగా ప్రతికూలమైన పరిస్థితి ఏదున్నా ఆ జీవం కలిగిన దేవుడు బాగు చేసే వెళ్తాడు. ఆ జీవాధిపతి ఎంత అద్భుతమైన దేవుడు. సమరయ గలిలయల మధ్య ఆయన వెళ్తుండగా ఆయనకు ఎదురుగా 10 మంది కుష్ఠరోగులు వచ్చి, యేసు ప్రభువా, మమ్మను కరుణించు అని కేకలు వేస్తా ఉన్నారు. నిజమే, కుష్ఠరోగులు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆహారము సరిగ్గా తినలేరు. వారి చేతి వ్రేళ్ళు కూడా సరిగా ఉండవు. కుష్ఠరోగులను చూస్తున్నప్పుడల్లా, రోడ్ల మీద వారు ఉన్నప్పుడు, వారు భిక్షాటన చేస్తున్నప్పుడు మా మనసులో ఎంతగానో మేము బాధపడుతూ ఉంటాం. నా ప్రియ దేవుని జనాంగమా, ఆ కుష్ఠరోగం వలన వాళ్ళు
వాళ్ళు అందవిహానంగా ఉంటారు, అందహీనులుగా ఉంటారు, వాళ్ళు ఏ పని చేయలేరు, వారు చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ 10 మంది కుష్ఠరోగులు మరి ప్రభువుని యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వెళ్ళారు. యేసయ్య ఎదురుపడగా వాళ్ళకు ఒక విశ్వాసం వచ్చింది. యేసయ్య ఎదురుపడగా వాళ్ళకు ఒక ఆశ కలిగింది. ఇదిగో యేసుక్రీస్తు వారు మమ్మల్ని బాగు చేసే దేవుడు, యేసుక్రీస్తు వారు మమ్మల్ని శుద్ధి చేసే దేవుడు, యేసుక్రీస్తు వారు మమ్మల్ని కరుణించి ఆయన మమ్మల్ని స్వస్థపరిచే దేవుడని వాళ్ళకు ఒక ఆశ కలిగింది. ఆశపడినటువంటి వారందరూ కూడా యేసయ్యను అడుగుతున్నారు, యేసు ప్రభువా మమ్మను కరుణించు అని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. స్తోత్రం. వారు వెళ్ళుచూ ఉండగానే శుద్ధులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్గములో ఉండగానే వారు ఏమయ్యారు? పరిశుద్ధులయ్యారు, స్వస్థత పొందుకున్నారు. వారు మార్గంలో ఉండగానే వారికున్న కుష్ఠరోగం పోయిందండి. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని మందిరంలో దేవుని మాటలు ఆలకిస్తున్నావు, దేవుని మందిరంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి వాక్యాలు విని నువ్వు బయటకు వెళ్తూ ఉండగానే చాలాసార్లు నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేయలేదా? మార్గాల్లోనే చేయలేదా? ఆ మహిమగల దేవుడు నీ మార్గాన్ని ఈ రోజున సరళం చేయబోతున్నాడు. ఆ మహిమగల దేవుడు ఏ పరిస్థితి గుండా నువ్వు ఉన్నావో, ఏ ఇబ్బంది గుండా నువ్వు వెళ్తున్నావో, ఒక్కసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ నన్ను కరుణించువా, కరుణగల దేవా అని అడిగితే ఆ మార్గంలోని నిన్ను కరుణగల దేవుడు స్వస్థపరచబోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే జరిగినది ఏమిటి అని అంటే ఈ 10 మంది రోగులు స్వస్థత పొందారు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిను. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, 10 మంది శుద్ధులయ్యారు. కానీ వెనక్కి తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదాల మీద పడి మహిమ పరిచింది ఎంతమంది అండి? ఒక్కడే. ఈ ఒక్కడెవడు? సమరయుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మిగతా 9 మంది ఏమయ్యారు? వెళ్ళిపోయారు. వారికి కావాల్సిందేంటి? స్వస్థత. మరి ఇతను కూడా కావాల్సిందేంటి? స్వస్థత. కానీ ఇతను తిరిగి వచ్చాడు, వాళ్ళు తిరిగి రాలేదు. దాని అర్థం ఇతనిలో కృతజ్ఞత ఉంది. మరి ఆ 9 మందిలో కృతజ్ఞత లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇతనొక్కడిలో కృతజ్ఞత ఉంది. ఇతనొక్కడిలోనే దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, నేను తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి నా దేహమును ఇదిగో నా దేవునికి నేను చూపించి నా దేవుని నేను మహింపరచాలని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడే వెనక్కి తిరిగి వచ్చాడు. మిగతా 9 మంది రాలేదు, వెళ్ళిపోయారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది విశ్వాసులను మేము చూస్తూ ఉంటాము. మేలుల కోసం మందిరాలకు వస్తారు, ఆశీర్వాదాల కోసం మందిరాలకు వస్తారు, స్వస్థతల కోసం మందిరాలకు వస్తారు. దేవుని మహాకృపను బట్టి ఆ బలమైన అభిషేకం ద్వారా, దైవజనుల ప్రార్థనల ద్వారా యేసయ్య వారిని ముట్టి బాగు చేసినప్పుడు, స్వస్థతలు పొందుకున్నప్పుడు కొంతమందే దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞులుగా ఉండి సాక్షులుగా నిలుస్తారు. కొంతమంది దేవుని సన్నిధిని విడుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత కలిగిన వారు దేవుని దగ్గరకు వస్తారు, కృతజ్ఞత లేని వారు దేవుని ఎద్దుకు రారు. మరలా వాళ్ళకి ఏదో కష్టం వస్తేనే, మరలా వాళ్ళకి ఏదో నష్టం వస్తేనే, మరలా వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తేనే ఆ ఇబ్బందిని పోగొట్టుకోవటానికి దేవుని మందిరానికి వస్తారు. లేదు లేదు నా ప్రియ దేవుని జనాంగమా, ఇది కాదు దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తూ ఉన్నది. నీ నుండి నా నుండి దేవుడు ఆశిస్తున్నది ఏంటో తెలుసా? నువ్వు కృతజ్ఞత కలిగిన విశ్వాసివి కావాలి. దేవుడు నీకు మేలు చేసినప్పుడు ఆ మేలు చేసిన దేవుని నువ్వు మరవకూడదు. దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం ఇచ్చిన దేవుని నువ్వు మరవకూడదు. ఈ 2025 సంవత్సరంలో ఎన్ని మేలులు దేవుడు నీకు చేయలేదు? ఈ 2025 సంవత్సరంలో ఎన్ని బలమైన కార్యాలు నా దేవుడు నీకు చేయలేదు? మరిచిపోయావుగా దేవుణ్ణి, మందిరాన్ని మానేసావుగా, ప్రార్థనలకు రావటం ఆగిపోయావుగా, దేవుడు నీకు ఎన్ని స్వస్థత కార్యాలు చేయలేదు? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేశాడు. మరి ఎందుకు నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు? కృతజ్ఞత లేదు నీకు. కృతజ్ఞత లేని విశ్వాసం నీవు, కృతజ్ఞత లేని వ్యక్తివి నీవు. కృతజ్ఞత లేని వారిని దేవుడు ఎలా ఆశీర్వదించగలడు? దేవుడు ఎలా దీవించగలడు? ఇతడు ఎవరండి? సమరయుడు.
సమరయుడు మరి కృతజ్ఞత కలిగి వెనక్కి తిరిగి వచ్చి యేసయ్య పాదాల మీద పడి, యేసు నీకే స్తోత్రమయ్యా, యేసు నీకే స్తోత్రమయ్యా అని దేవుని మహిమపరిచాడండి. మిగతా 9 మంది ఎక్కడ వెళ్ళిపోయారు? వెనక్కి తిరిగి రాలేదు, యేసు పాదాల దగ్గరకు రాలేదు, దేవుని మహిమపరచలేదు, దేవుని గణపరచలేదు. మిగతా 9 మందికి ఆరోగ్యం వచ్చింది కదా, స్వస్థత వచ్చింది కదా, ఇక వాళ్ళకి అక్కర్లేదు దేవుడు. నిజమే, ఈరోజు చాలామంది ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కోసం మందిరానికి రావట్లేదు, ఆశీర్వాదాల కోసం వస్తున్నారు. తప్పిది. స్వస్థతనిచ్చే దేవుడు కోసం రావట్లేదు, స్వస్థతల కోసం వస్తున్నారు మందిరాలకి. తప్పండి. స్వస్థతలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయండి, కానీ అవి ముఖ్యం కాదు. స్వస్థతనిచ్చే దేవుడు కావాలి నీకు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలి నీకు, బాగు చేసే దేవుడు కావాలి నీకు, గొప్ప ఘనమైన కార్యాలు చేసే దేవుడు కావాలి నీకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా? కొంతమంది అంటారు, దేవుడిచ్చే ఆశీర్వాదాలే నాకు కావాలి, దేవుడిచ్చే స్వస్థతలే నాకు కావాలి, దేవుడు అక్కర్లేదు. లేదు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమరయుడికి కృతజ్ఞత ఉంది కాబట్టి వెనక్కి తిరిగి యేసు పాదాల దగ్గరికి వెళ్ళాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీరు ఎక్కడుండి వాక్యం ఆలకిస్తున్నారో నాకు తెలియదు. మీరు వెళ్తున్న మందిరాలలో ఎన్నో కార్యాలు దేవాది దేవుడు చేశాడు. మందిరం ఎందుకు మానేశారు? తిరిగి వెళ్ళండి మందిరానికి, తిరిగి వెళ్ళండి ఆరాధన స్థలాలకి, తిరిగి వెళ్ళండి ఉపవాస ప్రార్థనలకి, తిరిగి వెళ్ళండి సంఘ కాపరి పాదముల దగ్గరకు, ఆ ప్రభు అని యేసయ్య దగ్గరకు వెళ్ళి సాగిలపడి బలిపీఠం దగ్గర సాష్టాంగపడి, ప్రభువా నన్ను మేలు చేసిన దేవుడా, నా జీవితంలో కార్యాలు చేసిన దేవుడా, నీకే స్తోత్రమయ్యా అని మరలా కృతజ్ఞత కలిగి వెనక్కి తిరిగి దేవుని వైపుకు నువ్వు రాగలిగితే ఆ దేవాది దేవుడు గొప్ప మనసున్న దేవుడండి. నువ్వు వస్తే నిన్ను ఆయన చేర్చుకుంటాడు, నువ్వు వస్తే నిన్ను ఆయన హత్తుకుంటాడు, నువ్వు వెనక్కి తిరిగి వస్తే నిన్ను ఆయన చేర్చుకొని నిన్ను ఇంకా బలమైన కార్యాలు చేయటానికి ఆయన నిన్ను వాడుకుంటాడు బిడ్డ. ఆమేన్.